వాలంటీర్లకు ఉపాధి భరోసా కల్పించి యథావిధిగా కొనసాగించాలని కోరుతూ కాకినాడలో వాలంటీర్లు చలో కలెక్టరేట్ నిర్వహించి ధర్నా చౌక్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా ధర్నా చౌక్ సెంటర్ నుండి ఇంద్రపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఏ ఒక్కరిని తొలగించమని, వాళ్ళకి ఇస్తున్న గౌరవవేతన 5,000 రూపాయలు 10,000 రూపాయలుగా పెంచి మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని తక్షణమే అమలు చేయాలని కాకినాడ జిల్లా వాలంటీర్ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొండెపూడి వినోద్ కుమార్, నూరుకుర్తి విజయ్ కుమార్, లోకేష్, ఆకుల హేమంత్, డి దుర్గారావు, మాగాపు శేషవేణి, చల్లా రవికిరణ్, కొత్తపల్లి మంగతాయారు, సబ్బా శివరామకృష్ణ, చోడపనేడి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా వాలంటీర్లు అందరి తరపున ధన్యవాదాలండి. నేను 49వ వార్డు వాలంటీర్నండి. నా పేరు దుర్గాదేవి. మాకు ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మా వాలంటీర్లు పడుతున్న ఇబ్బందులు బట్టి మమ్మల్ని వాలంటీర్లుగా విధుల్లోకి వ్యవస్థలోకి తీసుకురావాలని మా వాలంటీర్లు అందరూ ఈరోజు నిర్ణయించుకుని ధర్నాకు దిగడం జరిగిందండి. మేము గతం నుంచి 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు గతంలో ఎలాగైతే మాకు ఉద్యోగ ఉపాధి కల్పించారో అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాకు కల్పించాలని మేము కలెక్టర్ గారికి ఈ నిరసన తెలియజేస్తున్నాము. మేము 3 నెలలుగా చాలామంది ఇబ్బందులు పడుతున్నామని మా వాలంటీర్ల తరపున. అందుకనేసి ఈ నిరసనని మా నిరసన మీరు మీ మీ పరిణలో తీసుకుని మాకు న్యాయం కల్పించాలని మేము కోరుతున్నాము. అలాగే ఆ ప్రభుత్వంలో ఇచ్చిన గౌరవవేతనం 5,000 తీసుకుంటూ మా కుటుంబానికి కూడా అండదండలుగా నిలిచాము. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని అయితే కొనసాగిస్తామని చెప్పారు. ఆయన వ్యవస్థ తీస్తామని కానీ వాలంటీర్స్ ఉండరని కానీ ఏమీ మాట్లాడలేదండి. మేము అదే నమ్మకంతో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ఎందుకంటే మాకు ఆయన హామీ ఇచ్చారు, వ్యవస్థ కొనసాగిస్తాము, మీకు 5,000 కాదమ్మా 10,000 అందిస్తాము, 5,000 వాలంటీర్లకు ఏం సరిపోతాయి, 10,000 ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరి ఆ మాట ప్రకారం ఆయన మా ఈ సమస్యను గుర్తించి ఆయన హామీను నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నామండి. అలాగే మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు గౌరవవేతనాలు కూడా ఆపారు. అది ఎందుచేత అనేది మాకు అర్థం కావట్లేదండి. ఎవరిని మీడియా అప్రోచ్ అవ్వాలని కూడా మాకు తెలియట్లేదు. అంటే మా యొక్క సమస్యను గవర్నమెంట్కి తెలియజేసుకోవడం కోసమని ఈరోజు మేమందరూ ఇలా ఒక చోట గ్యాదర్ అవ్వడం అవసరం వచ్చింది. అయితే తక్షణమే మాకు పెండింగ్ గౌరవవేతనాలు అందించి మా వాలంటీర్ వ్యవస్థ అందరికీ, మన రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ అందరికీ కూడా గౌరవవేతనాలు పెండింగ్వి అందించి, అలాగే ఆయన ఇచ్చిన మాట ప్రకారం 10,000 గౌరవవేతనం అందిస్తూ మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, మా ఈ సమస్యని అర్థం చేసుకుని త్వరగా స్పందించి మాకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకుంటారని మేము కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాం సార్. కొంత గౌరవవేతనం 5,000 రూపాయలు నెలకు వచ్చేది, అది కాస్త ఈ ప్రభుత్వ పరిపాలన మారిన తర్వాత ఆగిపోవడం జరిగింది. మేమేమంటున్నామంటే మీరు రాజకీయ కక్ష సాధింపులు వెళ్లకుండా ఆ ఉద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఏదైతే మంచి ప్రభుత్వం వచ్చిందో, 100 రోజులు అయ్యి మంచి ప్రభుత్వం వచ్చిందో, ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిందో, దయచేసి మీకు దండాలు పెడతాం, మా వాలంటీర్లందరినీ కూడా ఉద్యోగ అవకాశాల్లో కనిపించండి. 5,000 రూపాయలు కాదు, మీరు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు ఇచ్చి వీళ్ళని ప్రభుత్వ రంగాల్లో ఉన్న అన్ని సంస్థలను కూడా వీళ్ళ చేత పని చేయించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందరూ చదువుకున్న వాళ్ళే, వీళ్ళకి ఏదో రకంగా వీళ్ళకి ఉద్యోగ అవకాశం, ఉద్యోగ భరోసా కల్పించాలనేది వాలంటీర్ల సంఘంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళకి బకాయి జీతాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత మమ్మల్ని కొనసాగిస్తారా, తీసేస్తారా, దీన్ని ఏం చేస్తారనేది కూడా సందిగ్ధంగానే ఉంది. ఎన్డీఏ కూటమి వాలంటీర్ల వ్యవస్థ మీద స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము నమ్ముకుని ఉన్నాం. ఏం పరిస్థితి, ఎలా ఉంది మా పరిస్థితి,
అటు కుర్తిలో వెలకపడినట్టుగా ఉంది. ఉంచారా, తీసారా, లేకపోతే మా గౌరవేతనం పెంచుతారా, బకాయి జీతాలు పెంచారనేది కూడా చాలా సందిగ్ధంగా హామీ ఇచ్చి మమ్మల్ని పక్కన పెట్టారు. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ హామీ అమలు చేయకపోయినా, మా వాలంటీర్ని తిరిగి యథావిధిగా కొనసాగించకపోయినా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఉపాధి కోల్పోయిన మా వాలంటీర్లందరికీ ఉద్యోగ భరోసాతో పాటు గౌరవ వేతనం పెంచి మంజూరు చేయాలని చెప్పేసి వాలంటీర్ సంఘంగా మేము తెలియజేస్తాం.